అందరికీ నమస్కారం. జ్ఞానప్రకాష్ 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ప్రారంభ సంవత్సరాల తరగతి గదిలో ఆటల ఆధారిత అభ్యాసనకు స్వాగతం. ఈ మాడ్యూల్లో మనం 4 ముఖ్యాంశాల గురించి తెలుసుకుంటాము. అవేమిటంటే, మొదటిది పిల్లల్లో మెదడు అభివృద్ధి ప్రక్రియ ఎలా జరుగుతుందని, రెండవది ప్రారంభ సంవత్సరాల పిల్లల కొరకు జాతీయ విద్యా విధాన సిఫార్సులు ఏమిటి, మూడవది పిల్లల్లో సమగ్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది, నాలుగవది పాఠశాల సంసిద్ధత. మనం ఇప్పుడు పిల్లల్లో మెదడు అభివృద్ధి గురించి తెలుసుకుందాం. ఈ అంశం పూర్తి చేసే సమయానికి మీరు ఈ విషయాలు నేర్చుకుంటారు. 1. మెదడు అభివృద్ధి ప్రక్రియ, దానిని ప్రభావితం చేసే అంశాలను, అభివృద్ధిలో భాగంగా వారు పొందిన వివిధ అనుభవాల యొక్క ప్రభావాన్ని గుర్తించటం మొదలైనవి వివరించగలుగుతారు. మెదడు అభివృద్ధి గురించి తెలుసుకునే ముందు మెదడు నిర్మాణం, అందులోని భాగాలు, వాటి విధుల గురించి నేర్చుకుందామా? మెదడు 2 గోళార్ధాలుగా విభజించబడి అనేక నాడీ కణాలు అంటే న్యూరాన్స్తో రూపొందించబడింది. ఒక్కొక్క భాగంలో 4 లోబులు ఉంటాయి: ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, పారిటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్. ఈ లోబ్లలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఫ్రంటల్ లోబ్లలోని న్యూరాన్లు సమస్యల పరిష్కారం, నిర్ణయం తీసుకోవటం, ప్రణాళిక, నిర్వహణ, ప్రవర్తన నియంత్రణ మరియు వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేయటంలో చురుకుగా ఉంటాయి. పారిటల్ లోబ్లోని న్యూరాన్లు మన స్పర్శ జ్ఞానానికి తోడ్పడతాయి. కంటి, చేతి సమన్వయానికి, అలాగే పదంలో అక్షర నిర్మాణం, చదవటం, రాయటం, గణితం వంటి వాటికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే బాధ్యత కూడా పారిటల్ లోబ్ వహిస్తుంది. టెంపోరల్ లోబ్లలోని న్యూరాన్లు ధ్వనిని, సంగీతాన్ని మరియు మాటలను అర్థం చేసుకోవటంలో సహాయపడతాయి. అలాగే ముఖాలను గుర్తించటంలో, జ్ఞాపక శక్తికి తోడ్పడుతూ ఉంటాయి. మరొకటిది ఆక్సిపిటల్ లోబ్. ఇందులోని ప్రాథమిక విధి దృశ్య సమాచారాన్ని చూడటం, దూరం, అలాగే లోతుపై అవగాహన, ముఖాలు, అలాగే వస్తువులను గుర్తించటం, రంగు నిర్ధారణ. మెదడును శరీర నియంత్రణ కేంద్రంగా ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? పైన తెలుసుకున్న అంశాలు ఆధారంగా మెదడులోని 4 లోబులు శరీరంలోని అన్ని అవయవాల పనితీరును నిర్దేశిస్తూ ఉంటాయి. కావున మెదడును మనం శరీర నియంత్రణ కేంద్రంగా పిలుస్తామన్నమాట. రండి, ఇప్పుడు మనం మెదడు అభివృద్ధి ప్రక్రియ గురించి తెలుసుకుందాం. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే పిల్లల మెదడు అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు నేర్చుకోవటం ప్రారంభిస్తుంది. అందుకనే గర్భిణీ స్త్రీలు గర్భంలో ఉన్న బిడ్డల కోసం పాటలు పాడి వినిపించటం మరియు కథలు వినిపించటం మీరు గమనించే ఉంటారు. ఇది నిజంగా పిల్లలు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి శిశువు మెదడులో కోట్లాది న్యూరాన్లు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన పిల్లల్లో న్యూరాన్ల మధ్య కలయికలు పూర్తిగా ఏర్పడవు. పిల్లలు అన్ని ప్రాథమిక మరియు ఉన్నత స్థాయి విధులను నిర్వహించాలంటే మెదడులోని న్యూరాన్ల మధ్య కలయికలు సంపూర్ణంగా జరగాలి. సాధారణంగా చిన్నపిల్లలు అనేక భాషలను సులభంగా నేర్చుకొని మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఎలా సాధ్యమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు మెదడులోని న్యూరాన్ల మధ్య కలయికలు చాలా వేగంగా జరగటం వల్లనే మెదడు అభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ వయసు పిల్లలు సులభంగా వివిధ భాషలను మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మెదడు అభివృద్ధి అంటే మెదడు పరిమాణం పెరగడం కాదు, మెదడులో నాడీ కనెక్షన్ల సంఖ్య పెరగడం అని గుర్తుంచుకోండి. పిల్లల అనుభవాల ఆధారంగా ఎక్కువగా ఉపయోగించబడిన న్యూరాన్ల కలయికలు పెరిగి దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఉపయోగించని న్యూరాన్ల కలయికలన్నీ కూడా క్రియారహితంగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, మొక్కలలో ఎండిపోయిన లేదా కుళ్ళిపోయిన ఆకులను మొక్క నుండి ఎలా తొలగిస్తామో అలాగే మెదడులోని ఉపయోగం లేని న్యూరాన్లు తొలగించబడతాయి. పైన ఇవ్వబడిన గ్రాఫ్ ద్వారా పిల్లలు జీవితంలో మొదటి 8 సంవత్సరాల కాలంలో ఈ సున్నితమైన సమయంలో పిల్లల మెదడు ఎంత చురుకుగా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మెదడు అభివృద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాల గురించి మనం నేర్చుకుందాం. వారసత్వం మరియు పిల్లలు పెరిగే పరిసరాలు మెదడు అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి.
వారసత్వం అనేది తల్లిదండ్రుల క్రోమోజోమ్ల ద్వారా పిల్లలకు సంక్రమించే లక్షణాలను సూచిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మార్చలేము. అలాగే పరిసరాలు పిల్లల తమ చుట్టూ ఉన్న వాతావరణంతో కలిగి ఉండే అనుబంధాన్ని మరియు వారు పొందే అనుభవాల గురించి తెలియజేస్తుంది. పరిసరాలు అనేది పిల్లల సంరక్షకుల పాత్ర, ఉమ్మడి కుటుంబాలు మరియు పిల్లలతో వారి పరస్పర అనుబంధాల గురించి ప్రభావం గురించి కూడా కలిగి ఉంటాయి. పిల్లల జీవితంలో సానుకూల అనుభవాల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించటం, వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. సానుకూల అనుభవాలు పిల్లల మెదడు అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఉంటుంది. వీటిని కుటుంబం, అంగన్వాడీలు, పాఠశాలలు మరియు సమాజం నుంచి పొందవచ్చు. సానుకూల అనుభవాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను తెలుసుకుందాం. తల్లిదండ్రులు పిల్లలతో తరచుగా అర్థవంతంగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడించటం, వారితో ఆడుకోవటం, ఇంట్లో చిన్ని రోజువారీ పనులలో పిల్లలను భాగస్వాములను చేయటం, వారు స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం, వివిధ వస్తువులను, బొమ్మలను పట్టుకొని చూసి అనుభూతి చెందటానికి పిల్లలకు తగినంత అవకాశాన్ని ఇవ్వటం మొదలైనవన్నీ కూడా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. ధన్యవాదాలు.